మధ్యాహ్నపు సూర్యుడిలా వద్దు ఉదయపు సూర్యుడిలా వెలుగు అంటారు. ఉదయపు సూర్యుడు నిదానంగా ఉదయిస్తాడు, ఆ తర్వాత నిదానంగా తీక్ష్ణత పెంచుతాడు, ఆ తర్వాత నిదానంగా తగ్గించుకుంటూ సంధ్యా సమయానికి అవతలకు వెళ్ళిపోతాడు, చంద్రుడికి దారిస్తాడు. అట్లాగే ఎవరైనా సరే కోరుకునేటటువంటిది ఆ తరహా కాన్సెప్ట్. కానీ జరుగుతున్నటువంటి ప్రక్రియ అన్నామలై విషయంలో అదే జరుగుతుంది. కానీ మధ్యండ మార్తాండునిలా ఆకస్మికంగా విరుచుకుపడి ఆకస్మికంగా వెళ్ళిపోలేదు. భారతీయ జనతా పార్టీ అధిష్టానం తనని పక్కన పెట్టి నైనార్కి కొత్తగా అధ్యక్ష బాధ్యతలు ఇస్తే తను ఏఐఏడిఎంకేకి అనుకూలుడని తెలుసు, పన్నీర్ సెల్వం వచ్చి బీజేపీలో చేరుతున్నాడని తెలుసు, ఓవరాల్ రాజకీయం అంతా కూడా ఏం జరుగుతుందో అతనికి తెలుసు, కొత్త కూటమి జట్టు కడుతుందని తెలుసు. మోడీ అమిత్ షా ఆయన కూర్చోబెట్టి చెప్పింది అది. జాతీయ రాజకీయాల్లోకి త్వరలో జరగబోయేటటువంటి జాతీయ అధ్యక్షుడి ఎంపిక తర్వాతన జరగబోయేటటువంటి జాతీయ కమిటీలో అన్నామలైకి ఛాయిస్ వస్తుంది. భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణలో తనకి చోటు వస్తుంది. అట్ ద సేమ్ టైం తమిళనాడులో మాత్రం ఖచ్చితంగా స్టాలిన్ని దించడానికి కూటమి, ఆ కూటమికి సంబంధించినటువంటిది వచ్చే ముందు నిశ్శబ్దంగా ఉండాలన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అన్నామలై వివిధ పుణ్యక్షేత్రాల సందర్శన లాంటి వాటికి వెళ్తా తద్వారా ఈ హడావిడి నుంచి సైకలాజికల్గా తనని తాను మోటివేట్ చేసుకుంటున్నాడు.